అలా నా యూట్యూబ్ ఛానల్లో గట్టిగా అసలు సబ్స్క్రైబర్స్ ఉండరు. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో నా వ్లాగ్స్ మొత్తం నలుగురికి మంచి చెప్పేవే. లైక్ అరుణాచలం వెళ్తే కొండలెక్కి మీరు ఫొటోస్ దిగొద్దు అని ఒక మంచి వీడియో చేశాను, అది ఎవ్వరు దేకల. తిరుపతి కొండ ఎక్కితే ఎప్పుడు నేను నా ప్రతి వ్లాగ్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను తిరుపతికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మంచి వస్త్రధారణ వేసుకోవాలి మీరు అని అలా నేను మంచి చెప్తాను. నా వ్లాగ్స్ అన్నీ కూడా నలుగురికి ఉపయోగపడేలా ఉంటాయి. బట్ నా యూట్యూబ్ ఛానల్ ఎవరికి తెలియదు. ఒకటి మాత్రం వైరల్ అయిందిగా, ఏదండి? అమ్మాయిలు భర్త దగ్గర తగ్గితే తప్పేంటని చెప్తే అది నాకు అనిపించిందండి. అంటే నేను అలా ఉంటాను కాబట్టి నేను అలా ఉంటాను, ఉండాలనేది నా ఉద్దేశం కాదండి. బట్ నిజంగా మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే, ఇప్పుడు అమ్మ నాన్న మా మదర్ నైట్ అయితే ఇద్దరు టామ్ అండ్ జెర్రీలో ఫైట్ చేసుకునేవారు. మేము అది చూస్తూ పడుకునే వాళ్ళం. మార్నింగ్ అయితే 7 o'clock మా డాడీకి వేడిగా 3 బ్రేక్ఫాస్ట్లు చేసేది. సో అది అక్కడ చూసి మేము నేర్చుకుంది ఏంటంటే, అమ్మ పిల్లల కోసం నాన్న ఎన్ని తిట్లు తిట్టినా అడ్జస్ట్ అయిపోయి ఉంది. మనకి ఇప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే, మరీ చెడ్డవాళ్ళు మరీ తాగుబోతులు అంటే తప్పదు, అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. కానీ చిన్న చిన్నవి మనం అడ్జస్ట్ అవ్వచ్చు కదా. ఎందుకు సమానత్వం అని కొంచెం వాళ్ళని కూడా మనం ఎక్కువగా ప్రెషర్ ఇస్తున్నామేమో. వాళ్ళకి ప్రెషర్స్ ఉంటాయి, ఈఎంఐ టెన్షన్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఒక కుటుంబం గురించి ఇంత ఆలోచించే భార్య దొరకడం చాలా ఒక్కరోజు పనమ్మాయి రాకపోతేనే మనం అంతగా ఫోన్లు చేసి ఈరోజు సర్వెంట్ రాలేదే అనుకుంటాం. నెలంతటా ఒక కుటుంబానికి పిల్లల చదువు దగ్గర నుంచి ఈఎంఐల దగ్గర నుంచి. బట్ ఒక మగవాడి జీవితంలో నెలైతే ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి, ఎన్ని డబ్బులు కట్టేవి ఉంటాయి, ఎన్ని తలకాయ నొప్పులు ఉంటాయి. అంటే ఫస్ట్కి ఈఎంఐ వస్తుందంటే 20 నుంచి 1వ తారీఖు వరకు నిద్ర ఉండదు. నెక్స్ట్ మంత్ ఇలా ఒక 10 days లైఫ్లో గడిచిపోయింది అంటే నెక్స్ట్ మంత్కి నిద్ర ఉండదు. సో వీటన్నిటి మధ్య ఇటు ఫ్యామిలీకి చెప్పుకోలేక, ఎక్కడ చెప్పుకోలేక చాలామంది మధ్యతరగతి మగవాళ్ళు ఇటు బాధ్యతల మధ్య, పిల్లల చదువుల మధ్య చాలా నలిగిపోతూ పాపం వాళ్ళంటూ షేర్ చేసుకునేది ఒక్క దాంతోటే. అట్లీస్ట్ ఒక వీకెండ్ సరదాగా కలిసి ఒక దగ్గర కూర్చొని అదేదో ఆ బాటిల్తో షేర్ చేసుకుంటారు. సో అంటే నేనేమంటానంటే, మగవాళ్ళని కూడా మనం వాళ్ళ ఎమోషన్స్ని కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఈ బాధ్యతలు ఉంటాయి. నేను చూస్తున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్క లేడీ మగవాడితో బయటికి వెళ్తేనే మగవాడు బయటికి వెళ్ళి ఎంత కష్టపడతాడు, ఎన్ని బరువు బాధ్యతలు ఉంటాయనేది నేను ఒక మగాడిగా బయటికి వెళ్తున్నా కాబట్టి నేను రియలైజ్ అయినా. చాలామంది అంటారు, మీకు ఎందుకండి మీ వారంటే అంత ఇష్టం అంటే, మగవాళ్ళు చేసేది చాలా కష్టం. ఆడవాళ్ళు చేసే తక్కువ అనట్లేదు, మా ఆడవాళ్ళని తక్కువ అనట్లేదు. ఇప్పుడు మా ఆడ సంఘాలందరూ మనం తక్కువ అని అనొద్దు, కానీ వాళ్ళవి ఏంటంటే ఇంటి ముందుకి రెంట్ కట్టే ఓనర్ని కూడా ఇంటికి రానివ్వరు. మనకు ఎవ్రీ మంత్ కరెంటు బిల్ కట్టకపోతే కరెంట్ ఉండదు, గ్యాస్ బిల్ కట్టకపోతే గ్యాస్. ఇవన్నీ ఎలా గడుస్తున్నాయి? పిల్లల ఎడ్యుకేషన్ ఎలా గడుస్తుంది? ఇదంతా కూడా డబ్బులతోనే. ఆ డబ్బులు మిడిల్ క్లాస్ ఒక మెన్కి ఎక్కడి నుంచి వస్తుంది? చెమట. సమ్మర్లో ఎండలో పని చేయాలి, వర్షంలో డ్యూటీకి వెళ్ళిపోవాల్సిందే. ఏది ఏమైనా వింటర్ సీజన్ అయినా ఏ సీజన్ అయినా పనికి వెళ్ళాలి, పనికి రావాలి. బాగున్నా బాగాలేకపోయినా ఒక వీకెండ్ హాలిడే ఉంటుంది. ఆ ట్రాఫిక్లో సగం జీవితం, సగం స్ట్రెస్ అక్కడే అవుతుంది. నేను ఒక మగాడిగా బయటికి వెళ్ళి ఎప్పుడైతే మా వారితో వర్క్ చేయడం మొదలు పెట్టానో అప్పటి నుంచి నేను రియలైజ్ అయ్యాను, ఈవెన్ తను కూడా ఒక అమ్మాయికి వైఫ్ ఇంట్లో ఎంత పెద్ద పాత్ర పోషిస్తుంది అనేది తను కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి మా లైఫ్ చాలా బ్యాలెన్సింగ్గా ఒకరినొకరం అర్థం చేసుకొని ముందుకెళ్తున్నాం. నేను చెప్పడానికి రీజన్ కూడా ఏంటంటే, నిజం మనం కూడా కొన్నిసార్లు తగ్గాలండి. ఇది మాట ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100లో భర్త ఉండాలి. జస్ట్ 99లో మనం ఉండడంలో తప్పు లేదు. ఆ 99లో ఉంటే మనం తగ్గినట్టు కాదు, అది మన భర్తకి ఇచ్చే గౌరవం. 100లో మనం ఎంత ఏదైనా భార్యలు ఆఖరికి ఫ్లైట్ నడిపే వాళ్ళైనా ఎవరైనా 100లో భర్త ఉండాలి, 99లో భార్య ఉంటే మన అమ్మా నాన్నని చూసినట్టు ఉంటుంది మనకి. మన అమ్మా నాన్న ఎలా ఉండేవారు? నాకు సందీప్ స్వామిలో నచ్చింది ఏంటంటే అండి, ఎవ్రీ వీకెండ్ ఒక్కరోజు అట్లీస్ట్, నాకు తెలిసి 100% టైం ఉండదు. నాకు తెలుసు, మనం అనుకుంటాం టైం. ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేది టైం అండి. వాళ్ళ ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలని టైం అడుగుతారు. కానీ
అక్కడ వాళ్ళకి ఓపిక ఉండదు. మండే టు సాటర్డే వాళ్ళకున్న ప్రెషర్స్కి దేనికైనా కూడా సాటర్డే రిలాక్స్ అవ్వాలి, సండే రిలాక్స్ అవ్వాలి అనుకుంటారు. సో నేనేమనుకున్నానంటే ఎవ్రీ వీక్ ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసుకోండి, మీకు మీరు మాట్లాడుకోండి, ఓపెన్ అప్ అవ్వండి. సందీప్ స్వామి నాకు చాలా విషయాల్లో ఒక ఉమెన్కి నాకు ఎంత సపోర్ట్ చేస్తారంటే అండి, ఈరోజు నేను బయటికి వెళ్ళి ఇంత ఇండిపెండెంట్ ఉమెన్గా వర్క్ చేస్తున్నానంటే అర్థం చేసుకుంటారు. అంటే నేను ఒక టైంలో ఇంట్లో బయట ఇంట్లో చాలా ఫిజికల్గా మెంటల్గా బాగా స్ట్రెయిన్ అవుతున్నప్పుడు నా గురించి ఆలోచించి, లేదు తను చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తనకు అలవాటు లేని పనులు కూడా నాకు హెల్ప్ చేయడము. అంటే అందరికీ అలా సెట్ అవుతుందని కాదు, అందరి ప్రొఫెషన్స్ వేరు. సో అలా ఏంటంటే మా ఆడవాళ్ళ భార్యల ప్రాబ్లమ్స్ వాళ్ళు షేర్ చేసుకోవాలి, హస్బెండ్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడతారు, అంటే మనం ఇంట్లో ఉండి కష్టపడమా అనేది కూడా మళ్ళీ వస్తాయి. మనం ఇంట్లో 100% కష్టపడతాం, బట్ మగవాళ్ళ కష్టం వేరు. అది బయటోడితో సమాధానం చెప్పాలి. ఇచ్చేవాడికి నెల డబ్బులు ఇవ్వలేదు అంటే వాళ్ళని ఇక్కడ వాళ్ళ ప్రెజర్ అలా ఉంటుంది. నేను చూస్తాను కాబట్టి, నేను బయటికి వెళ్ళి మగవాళ్ళతో వర్క్ చేస్తాను కాబట్టి వాళ్ళ కష్టం నాకు తెలుసు. సో నేను అందుకే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పగలుగుతున్నాను. మీరు కూడా షేర్ చేసుకోండి. సందీప్ స్వామి నాకు అన్ని షేర్ చేస్తారు, అలా అన్నీ చెప్తారు. ఇప్పుడు ఈ మంత్ నేను ఇక్కడ పే చేశాను, ఇది ఇక్కడ ఉంది, అందరికీ ఉంటాయండి. ఇప్పుడు మాకేంటి, అంబానీ కుండగా ఎంత చెట్టుకు అంత గాలి. రేపు ఎన్ని కోట్లు సంపాదించినా అంత కష్టం, అంత బాధలు, అన్నప్పులు ఉంటాయి. అది కామన్. సో ప్రెషర్ అనేది కామన్, బట్ మేము ఎక్కువ షేర్ చేసుకుంటాం. ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటాం మేము. ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఒక్కసారి కూర్చుంటాం. సో మేడం, ఇది పక్కన పెడితే ఇప్పుడు చిరంజీవి గారు ఛాన్స్ ఇచ్చారు, ఫస్ట్ రోజు సెట్కి వెళ్ళారు, బట్ ఒక భయం ఉంటుంది కదా, మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్కి పర్యాయ పదం ఆయన, మన తెలుగు వాళ్ళకి. మనకు తెలిసిన మైకిల్ జాక్సన్ ఆయనే, మనకు తెలిసిన మొత్తం ఆయనే డ్యాన్స్లో. సో అలాంటి ఒక మెగాస్టార్కి ఫస్ట్ స్టెప్ కంపోజ్ చేసేటప్పుడు మైండ్లో ఏం జరుగుతుంది? అంటే కంపోజ్ చేసేటప్పుడు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అండి, ఒక చిన్న స్టెప్ చేసి అదేదో అంటారు కదా, ఆతృత ఆగక సార్కి వీడియో పంపించేశారు నేను. ఆయన పంపించగానే వెంటనే ఆయన మెసేజ్ పెట్టారు, వెరీ క్రియేటివ్ స్టెప్స్, ఎక్సలెంట్ అని పెట్టారు. ఆ ఒక్క పదం నాకు 1000 ఏనుగుల బలంలా అనిపించింది. అంటే పాజిటివ్ రెస్పాన్స్, ఇంక పని ఆగదు. ఆ పాజిటివ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ బలం ఇచ్చింది చిరంజీవి గారే.